హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి లైవ్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం మిత్రమా. సో ఈ యొక్క టెస్ట్ని మీరు రాయండి. మీకు తప్పకుండా రాబోయే టెట్ ఎగ్జామ్లో మీకు ఈ యొక్క టెస్ట్ నుంచి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి మిత్రమా. సో మీరు కాన్సన్ట్రేట్గా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. అన్నిటికీ మీరు ఆన్సర్ చేయండి. చివరన మీ యొక్క మార్కులను కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్న వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి మిత్రమా. షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తాము. కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. 10 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. వాటిని రాయండి. మీకు టెట్ మార్కులు పెరగడంలో అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి మిత్రమా. రైట్, ఇక మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమేగా చూడండి, ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి. నేను స్టేట్మెంట్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. మొదటి స్టేట్మెంట్, గోండులు చేసే నృత్యాన్ని గుస్సాడి నృత్యం అంటాము. స్టేట్మెంటు, గోండుల యొక్క గ్రామ దేవత అకిపెన్. గోండులు మహబూబ్ నగర్ జిల్లాలో నివసిస్తున్నారు. ఈ 3 స్టేట్మెంట్లు మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఆప్షన్ 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1 మరియు 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1 2 3 సరైనవి. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. 1 మరియు 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. సో గోండులు చేసే నృత్యాన్ని గుస్సాడి నృత్యం అంటామనే సరైన స్టేట్మెంటే. గోండుల యొక్క గ్రామదేవత అకిపేన్ అనేది ఇది కూడా సరైనది. కానీ గోండులు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండరు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. సో మహబూబ్ నగర్ జిల్లాలో చెంచులు అనేవారు నివసిస్తారు. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే, గోండులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా జాతర. స్టేట్మెంట్ 2, నాగోబా ఆలయం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. సో ఆప్షన్ 1 చూడండి, 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరికావు. రైట్, మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మిత్రమా. చూడండి, మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ లో ఉంటాయి. మేము ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మీకు మార్కులు పెరగడంలో ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి తప్పకుండా ఉపయోగపడతాయి మిత్రమా. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది మిత్రమా. సో గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా జాతర సరైన స్టేట్మెంట్. నాగోబా ఆలయము కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాదు మిత్రమా, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. సో దాన్ని గమనించండి, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 మాత్రమే మనకు సరైనది, గమనించండి. నెక్స్ట్ మూడవ ప్రశ్న మిత్రమా, నాగోబా జాతరలో గోండులు నెమిలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం ఏది అని అడిగారు. లంబాడి నృత్యం, కురవంజి నృత్యం, పేరిని నృత్యం, గుస్సాడి నృత్యం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. రైట్ మిత్రమా, ఇది మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే గుస్సాడి నృత్యం. రైట్, 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఒక ముఖ్యమైన తెగ అయిన చెంచులు ఏ జిల్లాలో ఉంటున్నారు? నాగర్ కర్నూల్, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఒక ముఖ్యమైన తెగ అయినటువంటి చెంచులు అనేవారు నాగర్ కర్నూల్ జిల్లాలో నివసిస్తున్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, చెంచులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూడండి, తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లుగా వేరే ఎవరికి తెలియదు. స్టేట్మెంట్ బి, చెంచు తెగ గర్భిణీ స్త్రీలు చింతపండును చింత బూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఇది చాలా బలాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ అండ్ బి సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు
ఏ అండ్ బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మిత్రమా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు, సరైన స్టేట్మెంటే. చెంచు తెగ గర్భిణీ స్త్రీలు చింతపండును చింత బూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు, ఇది చాలా బలాన్ని ఇస్తుందని నమ్ముతారు, ఇది కూడా సరైన స్టేట్మెంటే. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, చెంచులు చేసే పూజలలో లింగయ్య స్వామి మరియు చెంచు లక్ష్మి పూజలు అత్యంత ముఖ్యమైనవి. అయినా చెంచులు ఈ పూజలను ఏ మాసంలో నిర్వహిస్తారు? ఆప్షన్ 1 చైత్రమాసం, ఆప్షన్ 2 మాఘమాసం, ఆప్షన్ 3 శ్రావణ మాసం, ఆప్షన్ 4 భాద్రపద మాసం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చెంచులు చేసే పూజలో లింగయ్య స్వామి మరియు చెంచు లక్ష్మి పూజలు అత్యంత ముఖ్యమైనవి. అయినా ఈ పూజలను ఏ మాసంలో చేస్తారంటే మాఘం మాసంలో చేస్తారు, గుర్తుంచుకోండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతం కొండలలో దట్టమైన అడవుల్లోనూ పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లో ఉండే గిరిజన తెగ ఏది అని అడిగారు. బోండా, కొండారెడ్లు, ప్రధాన్, కొలామి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతాల్లో కొండల్లోని దట్టమైన అడవుల్లోనూ పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి అనే ఒక జిల్లా ఉంది. సో ఆ జిల్లాలో ఉండేటువంటి తెగ ఏది అంటే బోండా తెగ. సో దాన్ని గుర్తుంచుకో, బోండా తెగ. నెక్స్ట్ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, బోండా గిరిజన తెగకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 చూడండి, మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపుగా 12,000 మాత్రమే. స్టేట్మెంట్ 2, బోండా గిరిజనులు మాట్లాడే భాషను రెమో అని అంటాము. స్టేట్మెంట్ 3, బోండా గిరిజనుల యొక్క సంతలను హతా అని పిలుస్తారు. చూడండి, ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మరియు 3 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 1 2 మరియు 3 సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయినవి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే ఉంది. బోండా గిరిజనులు మాట్లాడే భాష రెమో భాష. బోండా గిరిజనుల యొక్క సంతలను హతా అని పిలుస్తారు, ఇది కూడా సరైనదే. సో ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకోవాలంటే, సో ఈ విధంగా మీకు రివిజన్ అవుతుంది మిత్రమా. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ తీసుకోవడం జరిగింది. ఆప్షన్స్ కూడా అదే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఆ విధంగానే ఫ్రేమ్ చేస్తున్నారు. సో మీరు ఇలాంటి టెస్టులు రాసినట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలాంటి భయం లేకుండా మంచిగా ప్రజెంటేషన్ చేయడం కావచ్చు, మనకు తెలిసినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండడం ద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది మిత్రమా. సో దాన్ని గమనించండి. 9వ ప్రశ్న, బోండా గిరిజన తెగ ఆడవాళ్ళు వారం జరిగే సంతలలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకిచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. ఈ పద్ధతిని ఏమని పిలుస్తారు? బోండా ప్రొదా, వినిమయ ప్రొదా, రెమో ప్రొదా, ఓ రోజు ప్రొదా. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, వాళ్ళు అంగట్లో సంతలో వారు వస్తువులను ఇచ్చి పుచ్చుకుంటారు కదా, సో దాన్ని మనము వినిమయ ప్రొదా అని అంటాము. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 10వ ప్రశ్న, ఈ క్రింది చెట్లను నుండి కాగితంను తయారు చేస్తారు. క్రింది ఏ చెట్ల నుంచి కాగితంను తయారు చేస్తారని ప్రశ్న. సో జాగ్రత్తగా గమనించండి మిత్రమా. స్టేట్మెంట్ 1, ఏ ఎదురు, బి జనపనార, సి యూకలిప్టాస్, డి సుబాబుల్. సో దీంట్లో ఏ యొక్క చెట్లతోటి కాగితం తయారు చేస్తారో చూడండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి, ఏసిడి మాత్రమే సరైనవి, బిసిడి మాత్రమే సరైనవి, ఏబిసిడి మాత్రమే సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, మనకు వెదురు నుంచి కాగితం తయారవుతుంది, అదేవిధంగా యూకలిప్టాస్ నుంచి కాగితం తయారవుతుంది, సుబాబుల్ నుంచి కాగితం తయారవుతుంది. కాబట్టి ఏసిడి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా 11వది, ఈ క్రింద ఇవ్వబడిన జతలలో సరైన జతలను గుర్తించండి. సో ఇటు జిల్లా, ఇటు నివసించే గిరిజనుల తెగల గురించి ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో గోండు, కొలామి, ప్రధాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే గిరిజనులు బంజారాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నివసించేవారు కోయ, కొండరెడ్లని ఇచ్చారు. దీన్ని మీరు జతపరచాలి. చూడండి, ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి అండ్ సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ మరియు బి మరియు సి మాత్రమే సరైనది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
చూడండి మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఏ గిరిజన తెగ నివసిస్తుందో ఇవ్వడం జరిగింది. దీనిలో సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. చూడండి, ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల నిర్మల్ జిల్లాలో గోండు, కొలమి ప్రధానులు నివసిస్తున్నారు. ఇది మనకు సరైనది. సో ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. సో మిగతా అన్ని రాంగ్ గా జతపరిచి ఉన్నాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మహబూబ్ నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ లో చెంచులు ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ గోండులు కోయలు వాళ్ళు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటారు. కాబట్టి రెండు స్టేట్మెంట్లు సరైనవి కావు, కాబట్టి జతలు సరిగా లేవు. కాబట్టి స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక 12వ ప్రశ్న, అటవీ సంపదకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. స్టేట్మెంట్ బి మిత్రమా, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో ఉంది. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది. స్టేట్మెంట్ ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏమో ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఈజీ ప్రశ్న. మధ్యప్రదేశ్ అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది దేశంలో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇది సరైనది. రెండు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ ఇక 13వ ప్రశ్న, గతంలో రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరికి విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చే దానిని ఏమని పిలుస్తారు? గతంలో ఇక్కడ నుంచి ప్రశ్న కూడా రావడం జరిగింది. సో గిరువక, వడ్డీక, అప్పుక, నాగుల. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఈజీ క్వశ్చన్ మిత్రమా. గతంలో రైతులు ఇచ్చిన తర్వాత కొన్ని ఎక్కువ ధాన్యాలు ఇచ్చేవారు, దాన్ని మనం నాగులు అని అంటాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మిత్రమా, మన టెస్ట్ సిరీస్ తీసుకోమనడానికి రీజన్ ఏంటంటే మిత్రం, మీకు రివిజన్ అవుతుంది అని చెప్పడానికి మిత్రమా. ఈ టైంలో మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మీకు టోటల్ ఆ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్లని తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి మిత్రమా. మీకు టైం మేనేజ్మెంట్ కూడా అవుతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థల యొక్క జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. స్టేట్మెంట్ బి, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో జీవ వైవిధ్య వ్యవసాయాన్ని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థల యొక్క జన్యులను సేకరించి భద్రపరుస్తుంది. ఇది సరైన స్టేట్మెంటే. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో జీవ వైవిధ్య వ్యవసాయాన్ని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోత్సహిస్తుంది. ఇది సరైనది. రెండు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15వ ప్రశ్న మిత్రమా, ఈ క్రింది వాటిలో సేంద్రియ ఎరువులకు సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నారు. ఆప్షన్ ఏ, పంచగవ్య అనేది సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ బి, జీవామృతం సూక్ష్మజీవ నాశనిగా ఉపయోగపడుతుంది. రెండు స్టేట్మెంట్లు జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది. ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ పంచగవ్య అనేది సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా. జీవామృతము సూక్ష్మజీవి నాశినిగా పనిచేస్తుంది అనేది ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో మనకు రెండు సరికావు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి సరికావు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం. నెక్స్ట్ 16వ ప్రశ్న, క్రింది వాటిలో సేంద్రియ పురుగు మందులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. చూడండి, మన యొక్క ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ రివిజన్ అవుతాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రివిజన్ అవుతాయి, ఆ టాపిక్ కూడా మీకు రివిజన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మిరప వెల్లుల్లి ద్రావణము ఆప్షన్ ఏ. స్టేట్మెంట్ బి, పొగాకు కషాయము. స్టేట్మెంట్ సి, వావిలాకు కషాయము. స్టేట్మెంట్ డి, జీవామృతం. ఇక్కడ ఏం అడిగాడంటే మీకు చూసుకున్నట్లయితే పురుగు మందులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. సేంద్రియ పురుగు మందులకు సంబంధించి
ఏ మరియు బి మాత్రమే సరైనది, బిసి మరియు డి మాత్రమే సరైనది, ఏబిసిడి సరైనది, ఏబిసి మాత్రమే సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సేంద్రియ పురుగు మందులకు సంబంధించి సరైనది మిరప వెల్లుల్లి సరైనదే, పొగాకు కషాయం సరైనదే, వావిలాకు కషాయం సరే, ఈ మూడు కూడా సరైనవి. ఏబిసి మాత్రమే సరైనది. సో ఆప్షన్ 4లో ఏబిసి ఉంది. సో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో జీవామృతం అనేది సేంద్రియ పురుగు మందులకు సంబంధించింది కాదు, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 16వ ప్రశ్న, క్రింది వాటిలో సేంద్రియ పురుగు మందులకు సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నాడు. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 17వ ప్రశ్న, క్రింది వాటిలో ఆరుతడి పంటలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. సో స్టేట్మెంట్ ఏ కంది, స్టేట్మెంట్ బి జొన్న, స్టేట్మెంట్ సి వరి, స్టేట్మెంట్ డి శనగలు. ఆప్షన్ ఏ ఏబిసి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బిసిడి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏబిసిడి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిడి మాత్రమే సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏబిడి మాత్రమే సరైనది. సో జొన్న అనేది ఆరుతడి పంట అనేది కాదు. సో వరి అనేది ఆరుతడి పంట కాదు. కంది, జొన్న, శనగలు అనేటివి ఆరుతడి పంటలు. సో ఏబిడి మాత్రమే సరైనది. నెక్స్ట్ 18వ ప్రశ్న మిత్రమా, ఈ క్రింది వాటిలో గోదావరి నదికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ గోదావరి నది తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. స్టేట్మెంట్ బి గోదావరి నది 1456 కిలోమీటర్ల పొడవు కలదు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మిత్రమా. స్టేట్మెంట్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏబి రెండు సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరి నది తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. రైట్ స్టేట్మెంటే. గోదావరి నది 1456 కిలోమీటర్లు ఉన్నది రాంగ్ స్టేట్మెంట్. సో మీరు ఈ గోదావరి నది యొక్క పొడవుని మీరు కామెంట్ చేయండి మిత్రమా. సో ఇక్కడ మనకు ఒకటే సరైన స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. సో మీకు తెలిసినటువంటి మిత్రులు గోదావరి నది పొడవు ఎంతో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 19వ ప్రశ్న, గోదావరి నది తెలంగాణలోని ఏ జిల్లాలను వేరు చేస్తూ వెళ్తుంది? ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. సో నిర్మల్ నిజామాబాద్ జిల్లానా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మంచిర్యాల జగిత్యాల, ఆప్షన్ సి జగిత్యాల నిజామాబాద్, ఆప్షన్ డి మంచిర్యాల పెద్దపల్లి. సో ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బిసిడి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏబిసిడి సరైనవి, ఆప్షన్ 4 ఏబిడి మాత్రమే సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిడి మాత్రమే సరైనది. నిర్మల్ నిజామాబాద్ జిల్లాలను వేరు చేస్తుంది, మంచిర్యాల జగిత్యాల జిల్లాను వేరు చేస్తుంది, అదేవిధంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తుంది మన యొక్క గోదావరి నది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 20వ ప్రశ్న, గోదావరి నది పైన పాపికొండల వద్ద తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను ఏ ప్రాంతాల మధ్య నడుపుతున్నారు? భద్రాచలం పర్ణశాల, భద్రాచలం ఖమ్మం, భద్రాచలం సత్తుపల్లి, భద్రాచలం పేరంటాలపల్లి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ గోదావరి నది పైన పాపికొండల వద్ద తెలంగాణ వారు లాంచీలను భద్రాచలం పేరంటాలపల్లి మధ్యన నడుపుతున్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ 21వ ప్రశ్న. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. ఈ క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ధవళేశ్వరము, బి శ్రీరామ్ సాగర్, సి జయక్వాడి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బిసి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, జయక్వాడి, మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి సరైనవి. నెక్స్ట్ ప్రశ్న 22వ ప్రశ్న, గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఎక్కడ కలదు? నాసిక్, గంగాపూర్, నాందేడ్, ఔరంగాబాద్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్ మిత్రమా, మనకు గోదావరిపై మొదటి డ్యాము గంగాపూర్ వద్ద ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 23వ ప్రశ్న, గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. సరికానిది చూడండి స్టేట్మెంట్. గోదావరి పరివాహక ప్రాంతం 3,15,815 చదరపు కిలోమీటర్లు. స్టేట్మెంట్ బి, భారతదేశ భూభాగంలో 10వ వంతు కలదు. గోదావరి పరివాహక ప్రాంతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ. సో మీరు ఈ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది కాదు. ఏ మాత్రమే సరైనది కాదు. ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆప్షన్ 4 బి మరియు సి మాత్రమే సరైనవి కావు. సో బి మాత్రమే సరైనది కాదు, సి మాత్రమే సరైనది కాదు, ఏ మాత్రమే సరైనది కాదు, బి మరియు సి మాత్రమే సరైనవి కావు. మనకు సరికానిది మీరు కామెంట్ చేయండి దీంట్లో. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరి నది పరివాహక ప్రాంతము 3,15,815 చదరపు కిలోమీటర్లు అనేది రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా. సో ఒకటి స్టేట్మెంట్ తప్పు ఉంది. సో మిగతా 2 స్టేట్మెంట్లు సరైనవే. భారతదేశ భూభాగంలో 10వ వంతు కలదు. గోదావరి నది పరివాహక ప్రాంతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువ. ఏ బి మరియు సి మాత్రమే మనకు బి మరియు సి 2 స్టేట్మెంట్లు సరైనవి. మనకి ఏం అడిగాడు? సరికానిది అడిగారు. సరికానిది ఏ కాబట్టి మనకు ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఎక్కడ ఉంది మనకు? దీంట్లో ఆప్షన్ 3లో ఉంది. ఏ మాత్రమే సరైనది కాదు. ఇదే మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది, ఆప్షన్ 3. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 24వ ప్రశ్న, క్రింది వాటిలో గోదావరి నది తీరాన గల ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, నాసిక్ వద్ద ప్రఖ్యాత సచ్ ఖండ్ గురుద్వార్ కలదు. స్టేట్మెంట్ బి, నాసిక్ త్రయంబకేశ్వరం వద్ద 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. స్టేట్మెంట్ సి, నాందేడ్ వద్ద ప్రముఖ కుంభమేళ మాత్రమే కలదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏబిసి సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దీంట్లో ఏది సరైనదో చూడండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు బి నాసిక్ త్రయంబకేశ్వర 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది ఒక్కటి మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బి మాత్రమే సరైనది. సో మిగతా 2 స్టేట్మెంట్లు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, నాసిక్ వద్ద ప్రముఖ కుంభమేళ కేంద్రం కలదు. ఇక్కడ ఏముంటుంది? నాసిక్ వద్ద ప్రముఖ కుంభమేళ కేంద్రం అనేది నాసిక్ దగ్గర ఉన్నది. సో సచ్ఖండ్ అనేది కాదు. నాందేడ్ వద్ద అనేది ఈ సచ్ఖండ్ అనే గురుద్వారా అనేది కలదు. సో నాందేడ్ వద్ద సచ్ఖండ్ గురుద్వారు, అదే నాసిక్ దగ్గర ఏమో కుంభమేళ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు 2 రాంగ్ స్టేట్మెంట్. ఒకటి మాత్రమే బి మాత్రమే సరైనది. కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 25వది, క్రింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నాడు. సూర్యుడు ఒక నక్షత్రము. సౌర వ్యవస్థలో సూర్యుడి మరియు 8 గ్రహాలు ఉన్నాయి. భూమికి మిగతా నక్షత్రాల కన్నా సూర్యుడు దూరంగా ఉన్నాడు. మీ యొక్క సమాధానం చూసుకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ సూర్యుడు ఒక నక్షత్రం అనేది కరెక్టే మనకు కనిపిస్తుంది. సౌర వ్యవస్థలో సూర్యుడు మరి 8 గ్రహాలు ఉన్నాయి, ఇది కరెక్టే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా సూర్యుడు దూరంగా ఉన్నాడని రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఏబి మాత్రమే సరైనవి. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, భూమికి ఇరువైపులా ఉన్న గ్రహాలు శుక్రుడు, అంగారకుడు. బి, చుట్టూ వలయాలు ఉన్న గ్రహము శని. స్టేట్మెంట్ సి, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. సో మీ యొక్క సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనది, బి మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏసి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిసి మాత్రమే సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మొదటి చూడండి, భూమికి ఇరువైపులు ఉన్న గ్రహాలు శుక్రుడు, అంగారకుడు కరెక్టే. చుట్టూ వలయాలు ఉన్న గ్రహం శని కరెక్టే. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు కాదు, బుధుడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఏబి మాత్రమే సరైనవి. సో ఇది ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే సరైనది. నెక్స్ట్ 27వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాము. బి, భూభ్రమణానికి 24 రోజులు పడుతుంది.
స్టేట్మెంట్ సి భూభ్రమణం వలన రాత్రి ప్రగలు ఏర్పడతాయి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిసి మాత్రమే సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం, సరైన స్టేట్మెంటే. భూభ్రమణం వల్ల రాత్రి ప్రగలు ఏర్పడేది, ఇది కరెక్ట్. భూభ్రమణానికి 24 రోజులు పడుతుంది అని చెప్తున్నాడు, 24 గంటలు అనేది పడుతుంది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏసీ మాత్రమే సరైనవి. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఏ వైపు నుంచి ఏ వైపుకు భ్రమణం చేస్తుంది? ఉత్తరం నుంచి దక్షిణం వైపు, దక్షిణం నుంచి ఉత్తరం వైపు, తూర్పు నుంచి పడమర వైపు, పడమర నుంచి తూర్పు వైపు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. భూమి మనకు పడమర నుంచి తూర్పు వైపుకు భ్రమణం అనేది చేస్తుంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో చంద్రునికి సంబంధించి సరికాని వాటిని గుర్తించమన్నాడు. స్టేట్మెంట్ ఏ భూమికి గల ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దాదాపుగా 28 గంటలు పడుతుంది. స్టేట్మెంట్ సి చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి కలదు. సో మీ యొక్క సమాధానాన్ని చూడండి, మీరు కామెంట్ చేయండి. సరికానిది బి మాత్రమే సరైనది కాదు, సి మాత్రమే సరైనది కాదు, బి మరియు సి మాత్రమే సరైనవి కావు, ఏబిసి సరైనవి కావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరికానిది అడిగారు. చూడండి, ఇక్కడ భూమికి గల ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు, ఇది సరైనదే. చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి దాదాపుగా 28 రోజులు పడుతుంది, గంటలు కాదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి కలదు కానీ లేదు, కలదు అని ఇచ్చారు, లేదు. కాబట్టి రెండు బి మరియు సి అనేవి సరికావు. సో ఇది ఎక్కడ ఉంది మనకు? బి మరియు సి ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలో సంభవించిన భూకంపాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 2001 సంవత్సరంలో తీవ్రమైన భూకంపం వచ్చింది. స్టేట్మెంట్ బి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 1993 సంవత్సరంలో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఆప్షన్ ఏ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది, ఆప్షన్ 4 ఏ మరియు బి సరికాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ ఇయర్లను చేంజ్ చేయడం జరిగింది. సో 2001 ఈ ఏబి రెండు కూడా సరికావు, రెండు కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్లే గమనించండి. సో ఇది రాంగ్ స్టేట్మెంటే, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది, ఇయర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క అంశాలని వీరు చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ రెండు స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి, ఏ మరియు బి సరికాదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వరదలను మరియు అవి వచ్చిన సంవత్సరాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 1977లో దివిసీన ఉప్పెన వచ్చింది. స్టేట్మెంట్ బి 2009లో కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. సో మీరు ఏది రైట్ చూడండి. ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఈ రెండు స్టేట్మెంట్లు సరైనవే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబి సరైనవి. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది. 2009లో కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు రావడం జరిగింది. నెక్స్ట్ 32వ ప్రశ్న, క్రింది వాటిలో ప్రథమ చికిత్సకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందు రోగికి లేదా బాధితునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అంటాం. భయాన్ని పోగొట్టడం కూడా ప్రథమ చికిత్స, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్స. ఆప్షన్ ఏ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ సరైనదే. ప్రథమ చికిత్స అంటాం, డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ముందు చేసే చికిత్సని. భయాన్ని పోగొట్టడం కూడా ఒక ప్రథమ చికిత్సే, ధైర్యాన్ని కల్పించడం కూడా ఒక ప్రథమ చికిత్స. ఈ మూడు కూడా సరైనవి, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33వ ప్రశ్న, క్రింది వాటిలో ప్రథమ చికిత్సకు సంబంధించిన ప్రాణరక్షక సూత్రాలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ మొదటిది రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి. స్టేట్మెంట్ బి రెండవది రోగికి ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించాలి. స్టేట్మెంట్ సి మూడవది రోగి యొక్క గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్టేట్మెంట్ డి
నాలుగోది ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే రోగిని హాస్పిటల్కి చేర్పించాలి. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బిసిడి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసిడి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిసిడి మాత్రమే సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఏమడిగారు మనకు, ప్రథమ చికిత్సకు సంబంధించిన ప్రాణరక్షక సూత్రాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నారు. చూడండి, మొదటిది రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి, సరైనదే. రెండవది రోగికి ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించాలి. మూడవది రోగి యొక్క గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. సో నాలుగవది స్టేట్మెంట్ అనేది ప్రాణరక్షక సూత్రాలకు సంబంధించి దాని కిందికి రాదు. సో స్టేట్మెంట్ డి అనేది రాంగ్ ఉంది కాబట్టి మనకు ఏబిసి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీరు క్లియర్గా చదివినట్లయితే మీకు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏడా ఉన్నా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడం అనేది జరుగుతుంది మిత్రమా, గమనించే ప్రయత్నం చేయండి. 34వ ప్రశ్న, క్రింది కోటలు వాటిని నిర్మించిన రాజులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. గద్వాలు కోటను సోమనాద్రి నిర్మించారు, రాచకొండ కోటను రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు, మెదక్ కోటను ప్రతాపరుద్రుడు నిర్మించారు, పలక్నామా ప్యాలెస్ ను నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రు. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బిసిడి మాత్రమే సరైనవి, అదేవిధంగా ఆప్షన్ 3 ఏసిడి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబిసిడి మాత్రమే సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ గద్వాలు కోటను సోమనాద్రి నిర్మించాడు, ఇది కరెక్టే. అదేవిధంగా మెదక్ కోటను ప్రతాపరుద్రుడు నిర్మించాడు, ఇది కరెక్టే. పలక్నామా ప్యాలెస్ నిర్మించి సర్ వికార్ ఉల్ ఉమ్రు, ఇది కరెక్టే. మనకు ఏసిడి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రాచకొండ కోట రేచర్ల పద్మనాయుడు అనేది రాంగ్ స్టేట్మెంట్. సో రాచకొండ కోటను ఎవరు నిర్మించారో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, క్రింది వనపర్తి సంస్థాన రాజధానులను సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇది టఫ్ క్వశ్చన్ మిత్రమా, ఇలాంటివి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అందుకనేసి మనం గుర్తుంచుకుంటే చాలా బెటర్. సుగూరు, ఏమో సుగూరు ఇచ్చారు, బి కొత్తకోట ఇచ్చారు, సి వనపర్తి ఇచ్చారు, డి పాతపల్లి ఇచ్చారు, ఈ శ్రీరంగపురం, ఎఫ్ పెద్ద జనంపేట. దీన్ని మనం వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. చూడండి, మనకు ఫస్ట్ ఏముంటుంది, ఫస్ట్ మనకు పాతపల్లి అనేది వీరి యొక్క రాజధాని. దాని తర్వాత ఏది వచ్చింది, పాతపల్లి తర్వాత సుగూరుకు మార్చారు. సుగూరు తర్వాత వారు దేనికి వచ్చారు, పెద్ద జనంపేటకు రావడం అనేది జరిగింది. దాని తర్వాత వారు కొత్తకోట, దాని తర్వాత వారి రాజధాని కొత్తకోట, తర్వాత వారి రాజధాని వచ్చేసరికి శ్రీరంగపురం, చివరికి వారి యొక్క రాజధాని ఏది అంటే వనపర్తి. సో సి, లాస్ట్కు సి ఉన్నది. చూడండి, ఇక్కడ లాస్ట్కు సి ఉన్న దాన్ని మీరు ఒకసారి గమనించండి, ఏది ఉన్నదో. రెండిట్లో సి ఉంటుంది, రెండిట్లో సి ఉంది, దీంట్లో సి ఉంది, దీంట్లో సి. మనం ఈజీగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించినట్లయితే మిత్రమా, మీరు ఇక్కడ ఏమో బి ఏమో ఇటు వస్తుంది, ఎఫ్ ఏమో ఇటు వస్తుంది. కాబట్టి ఇది ఒకటి సరైన అనేది కాదు. మనకు ఏది సరైనది, ఆప్షన్ 4 ఇస్ ద సరైనది. చూడండి, మనకు ఫస్ట్ వచ్చేసరికి డి పాతపల్లి, దాని తర్వాత సుగూరు, దాని తర్వాత మనకు ఎఫ్ పెద్ద జనంపేట తర్వాత కొత్తకోట తర్వాత మనకు శ్రీరంగపురం తర్వాత చివరగా వనపర్తి కోటకు రాజధానిని మార్చడం జరిగింది. సో ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక వనపర్తి సంస్థానానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు, జనం వీరకృష్ణారెడ్డి. స్టేట్మెంట్ బి, జనం వీరకృష్ణారెడ్డి పాతపల్లికి దగ్గరలో సుగూరులో కోట నిర్మించాడు. స్టేట్మెంట్ సి, వీరు గోల్కొండ సుల్తాన్లకు సామంత రాజులుగా ఉండేవారు. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 బిసి మాత్రమే సరైనవి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చూసుకున్నట్లయితే ఇక్కడ వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి సరైనదే. జనం వీరకృష్ణారెడ్డి పాతపల్లిలో దగ్గరలోని సుగూరులో కోట నిర్మించాడు, ఇది కరెక్టే. వీరు గోల్కొండ సుల్తాన్లకు సామంత రాజులు ఉండి, ఇది కరెక్టే. 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ 37వ ప్రశ్న, వనపర్తి సంస్థానానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, వనపర్తి రాజులు వనపర్తి సంస్థానానికి సామాన్య శకం 1510 నుంచి సామాన్య శకం 1948 వరకు పరిపాలించారు. స్టేట్మెంట్ బి, వనపర్తి సంస్థానాన్ని 15 తరాల రాజులు పరిపాలించారు. 15 తరాలలో 17 మంది రాణులు, 6 రాజులు పరిపాలించారు.
స్టేట్మెంట్ సి, వనపర్తి రాజులు 7 పెద్ద చెరువులను తవ్వించారు, వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. ఇంకా ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనది, ఏసీ మాత్రమే సరైనది, బీసీ మాత్రమే సరైనది, ఏబిసి సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వనపర్తి రాజులు వనపర్తి సంస్థానాన్ని, ఇది మనకు 1510 నుంచి 1948, ఇది మనకు సరైన స్టేట్మెంట్. సి, వనపర్తి రాజులు 7 చెరువులను తవ్వించారు, వాటిని సప్త సముద్రాలుగా పిలిచేవాళ్ళు, ఇది కరెక్ట్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బి స్టేట్మెంట్ మాత్రము రాంగ్ స్టేట్మెంట్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా. సో 15 తరాల రాజులు పరిపాలించారు, 15 తరాల్లో 17 మంది రాణులు, 6 రాజులు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ రాంగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వనపర్తి సంస్థాన రాజులు త్రవ్వించిన చెరువులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. దీంట్లోకి వెళ్ళి ప్రశ్నలు ప్రతి టెట్ అండ్ డిఎస్ లో రిపీట్ అవుతున్నాయి మిత్రమా, దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో వీర సముద్రాన్ని ఎవరు కట్టించారు చెప్పండి. వీర సముద్రాన్ని ఎవరు కట్టించారు? వీర సముద్రం అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది తాటిపాములు. వీర సముద్రం అనగానే తాటిపాములు. కృష్ణ సముద్రం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? సో కింద మీరు కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి మిత్రమా. సో ఒకటి తెలుసు మీకు అనుకోండి, డి రెండిట్లో ఉంది. డి దేంట్లో ఉంది? దీంట్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ 2లో ఉంది, 1, 2లో ఉంది. సో ఈ మిగతా మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఇక మిగిలినటువంటి ఈ రెండిట్లో మీరు ఎంచుకోవాలి. సి, మీకు కృష్ణ సముద్రం, మీకు కృష్ణ సముద్రం ఎవరు? సంకిరెడ్డిపల్లి. సో సి, 2C ఎక్కడ ఉందో చూడండి. బి ఉంది, ఇక్కడ సి ఉంది, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు. సో వీర సముద్రం అంటే తాటిపాముల, కృష్ణ సముద్రం అంటే సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం అంటే మీకు గుర్తొచ్చేది ఎవరు? వెల్టూరు. రామ సముద్రం అంటే గుర్తొచ్చేది ఎవరు మీకు? రామ సముద్రం అనగా మీకు గుర్తొచ్చేది ఎవరు? రైట్, ఇక్కడ రామ సముద్రం అంటే మనకు రాయిన్పేట్. మీరు ఈజీగా దీన్ని మరి గుర్తుంచుకోవచ్చు మిత్రమా. రామ సముద్రం, రాయన్పేట్. సో ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వీర సముద్రం తాటిపాముల, కృష్ణ సముద్రం వచ్చేసరికి మనకు సంకిరెడ్డిపల్లి, అదేవిధంగా గోపాల సముద్రం వచ్చేసరికి మనకు ఎవరు నిర్మించారంటే గోపాల సముద్రాన్ని వెల్టూరు, రామ సముద్రము రాయన్పేట. సో ఇవి ఉన్న ప్రదేశాలు. సో ఇక్కడ ఉన్న ప్రదేశాల పేర్లు ఇచ్చారు. సో ఆ యొక్క ప్రదేశాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో కొన్ని వాటర్ తాగుతాను, ఒక 1 మినిట్ మిత్రమా. రైట్ మిత్రమా, ఇక 39వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా. నెక్స్ట్ మనకు 39వ ప్రశ్న, సరైన వాక్యాలను పరిశీలించమన్నారు. స్టేట్మెంట్ ఏ, వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన భార్య సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ను నిర్మించాడు. స్టేట్మెంట్ బి, దీని ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి, దీన్ని మనం సైఫాన్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి చెరువుగా సరళా సాగర్ పేరు పొందింది. సో ఇవి స్టేట్మెంట్లు. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 2 ఏ మరియు సి మాత్రమే సరైనది. స్టేట్మెంట్ ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏబిసి సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి, మీరు మొదటి స్టేట్మెంట్ చూడండి, వనపర్తి సంస్థానాధీశులు ఒకరైన రాజా రామేశ్వరరావు తన భార్యన తల్లి పేరు మీదుగా నిర్మించడం జరిగింది, తన ఇక్కడ తల్లి. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. సో మిగతా 2 బి మరియు సి అనేది సరైనవే, వాటంతటా విచ్ సైఫాన్ సిస్టమ్. సో సరళా సాగర్. సో ఇది మనకు ఆప్షన్ 3లో ఉంది, బి మరియు సి మాత్రమే సరైనది. సో జాగ్రత్తగా మనం స్టేట్మెంట్ చదవాలి మిత్రమా, లేకుంటే మనము రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో అక్కడ తల్లి భార్య జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక 40వ ప్రశ్న, తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీరంగ నాయక స్వామి ఆలయం నిర్మించిన వనపర్తి రాజు ఎవరు? బైరి గోపాలరావు, రాజా రామేశ్వర్, జనం వీరకృష్ణారెడ్డి, రామకృష్ణారావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు సరైన సమాధానం వచ్చేసరికి దీంట్లో బైరి గోపాలరావు గారు రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 41వ ప్రశ్న,
నిజాం రాజు సికిందర్ షా రావుకు స్వతంత్రంగా నాణాలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణాలు వనపర్తి సంస్థానంలో కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి అయినాయి. ఈ నాణ్యాలు ఏంటి? అలీ సిక్కన, సుగూరు సిక్కల, వనపర్తి సిక్కల, రెడ్డి సిక్కల? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఆ నాణాలని మనము సుగూరు సిక్కలు అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 42వ ప్రశ్న, కింది భారత రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాలను గుర్తించండి. సో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవో మీ అందరికీ తెలిసినటువంటివి. చూడండి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను చూడండి. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు అని ఇచ్చారు. దీంట్లో మనం సౌత్ ఇండియాకి గుర్తుంచుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఏబిడిఎఫ్ ఏడ ఉందో చూడండి. ఏబిడిఎఫ్ ఏడ ఉంటే అది మనకు సరైన సమాధానం. ఏబిడిఎఫ్ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 43వది, క్రింద ఇవ్వబడిన పర్వతాలను అవి ఉన్న ఖండాలతో జతపరచండి. పర్వతాలు ఇచ్చారు, ఇటు ఖండాలు ఇచ్చారు. హిమాలయ పర్వతాలు, దానికి ఎదురుగా ఆసియా ఖండం, ఆల్సు పర్వతాలు యూరప్ ఖండం, ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. సో ఇక్కడ హిమాలయ పర్వతాలు అనేటి ఆసియా ఖండం, ఇది కరెక్టే. ఆల్సు పర్వతాలు అనే యూరప్ ఖండం, ఇది కరెక్టే. ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండం, ఇది కరెక్టే. సో 3 కరెక్టే కాబట్టి దానికి అది ఎదురుగా కరెక్టే ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలోని భాషలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారతదేశంలో మొత్తం 1652 భాషలు ఉన్నాయి. స్టేట్మెంట్ బి, భారత రాజ్యాంగం ఇప్పటి వరకు 18 భాషలను గుర్తించింది. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ బి సరికావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. భారతదేశంలో మొత్తం 1652 భాషలు సరైనది. ఇప్పటి వరకు 22 భాషలను గుర్తించింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ మరియు బి మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏ మరియు బి సరికావు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఒక స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్గా మనకు కనిపిస్తుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. స్వతంత్ర దినోత్సవం కాదు కదా, గణతంత్ర దినోత్సవం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ 46వ ప్రశ్న, ఆధార్ కార్డ్ జారీ సమయంలో వాడే ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు? జోహన్నెస్ కెప్లర్, విలియం రేయంగ్, మిమిజోయ్, అలెగ్జాండర్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఈజీ ప్రశ్న, మనందరికీ తెలిసినటువంటిదే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, మిమిజోయ్. నెక్స్ట్ 47వ ప్రశ్న, సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమలుకు వచ్చింది? అక్టోబర్ 1, 2025, 12 అక్టోబర్ 2005, ఇది ఫస్ట్ది కూడా 1 అక్టోబర్ 2005, సెకండ్ది 12 అక్టోబర్ 2005, థర్డ్ ఆప్షన్ 5 అక్టోబర్ 2006, ఫోర్త్ ఆప్షన్ 13 అక్టోబర్ 2006. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం మీ అందరికీ తెలిసినటువంటిదే. సో మనకు సమాచార హక్కు చట్టం అనేది 12 అక్టోబర్ 2005 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48వ ప్రశ్న, క్రింద కలుషిత నీరు తాగితే వచ్చే వ్యాధి? కలరా జలుబు, టైఫాయిడ్ మలేరియా, కలరా టైఫాయిడ్, మలేరియా టైఫాయిడ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే కలరా మరియు టైఫాయిడ్ అనేది వస్తుంది. సో ఈ మలేరియా ఉన్నదాన్ని అయితే ఫస్ట్ ఈజీగా మీరు తీసేయచ్చు. సో తర్వాత జలుబుని కూడా మీరు తీసేయచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయలు, మాంసం, చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేయడాన్ని ఏమంటాం? ఒరుగులు, పచ్చళ్ళు, జామ్, పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కూరగాయలు, మాంసం, చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేయడాన్ని ఏమంటామంటే ఓరుగులు అని అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 50వ ప్రశ్న, పేదవాని ఫ్రిడ్జ్ అని దేన్ని అంటారు? రంజన్లు, కుండళ్ళు, జనతా ఫ్రిడ్జ్, ఎలక్ట్రికల్ ఫ్రిడ్జ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో పేదవాని ఫ్రిడ్జ్ అని దేన్ని అంటే మనం జనతా ఫ్రిడ్జ్ అంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బస్సులలో టికెట్ ఇచ్చే మిషన్ ని ఏమంటాం?
టిమ్సా, ఏమ్సా, కిమ్సా, రిమ్సా? సో మీ అందరికీ తెలిసినటువంటిది సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మీరు. రైట్ మిత్ర, మనకు టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, టిమ్స్. క్రింది వాణిలో అష్టభాష కోవిదులు ఎవరు? పావురం రంగాచార్యులు, కడుకుంట్ల పాపశాస్త్రి, బహిరి గోపాలరావు, అరుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ అష్టభాష కోవిదులు ఎవరు అంటే బహిరి గోపాలరావు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53వ ప్రశ్న. తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహించేది ఎవరు? రాబందులు, గుడ్లగూప, గబ్బిలం, కాకి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 గబ్బిలం. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మిత్రమా మన యొక్క వీడియోని లైక్ చేయండి. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. సో నెక్స్ట్ మళ్ళీ మీకు మరిన్ని వీడియోస్, మరిన్ని గ్రాండ్ టెస్ట్లు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు మీకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహాలు ఉంచుకోకండి మిత్రమా. మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్ ఎప్పటికీ అందిస్తూనే ఉంటాం. దాంట్లో కూడా మీకు ఎప్పటికీ జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. దాన్ని మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 54వ ప్రశ్న. క్రింది వాటిలో ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడిన సంస్థ ఏది అని ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ 1లో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్, పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ప్రకృతి కోసం కాపాడుకునేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55వ ప్రశ్న. యుఎన్ఓ ఏ చెట్టును శతాబ్ది వృక్షంగా ప్రకటించింది? రావి చెట్టు, వేప చెట్టు, తులసి చెట్టు, మర్రి చెట్టు. సో మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. ఈజీ క్వశ్చన్. రైట్, వేప చెట్టుని శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. 100,000 రోగాలకు ఉపయోగపడుతుంది అది. నెక్స్ట్ ఇక మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటాం? నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, కార్డియాలజిస్ట్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని మనము ఏమంటాం? నెఫ్రాలజిస్ట్ అని అంటాము. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో శస్త్రచికిత్సలు చేసే డాక్టర్ కూడా దాటని ఒక పేరు ఉంటుంది. సో యూరాలజిస్ట్ అంటాం. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. గత టెట్లో ఈ మూత్రపిండాలకు సంబంధించి డాక్టర్కి సంబంధించి స్టేట్మెంట్ ప్రశ్న అడగడం జరిగింది. మనం ఆల్రెడీ స్టేట్మెంట్లో ప్రశ్నలు అడిగారు. గత టెట్లో చాలా క్వశ్చన్స్ స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 57వ ప్రశ్న. రక్తం గడ్డకట్టడంలో సహాయపడేటివి? ఎర్ర రక్త కణాలు, రక్త ఫలికలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికీకలు. సో మీ యొక్క ఫలితాలు రక్త ఫలికీకలు. చూడండి, మీకు ఆప్షన్లలో కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రక్త ఫలికలు ఆప్షన్ 2 పెట్టామనుకోండి రాంగ్ అవుతుంది. సో జాగ్రత్తగా మనము వర్డ్స్ని కూడా చూసుకోవాలి. సో రక్తం గడ్డ కట్టడంలో మనకు ఉపయోగపడేవి రక్త ఫలికలు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ 58వ ప్రశ్న. భూకంపాలను పై గుర్తిస్తారు. దేనిపై గుర్తిస్తారు భూకంపాలని? పెంటాటోనిక్ స్కేలా, రేటింగ్ స్కేలా, లైకర్ట్ స్కేలా, రిక్టర్ స్కేలా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ భూకంపాలను రిక్టర్ స్కేల్ పై గుర్తిస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 59వ ప్రశ్న మిత్రమా. ఎస్డిఆర్ నియమం క్రింది ఏ ప్రమాదాలలో పాటించాలి? కాలినప్పుడు, విష పదార్థాలు మింగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, బెనుకులు వచ్చినప్పుడు. సో మనం ఎస్డిఆర్ నియమాన్ని కాలినప్పుడు పాటించాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60వ ప్రశ్న. క్రింది వాటిలో సరికాని వాక్యం అడిగారు. ఆప్షన్ 1. వేగంగా అర్ధ అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడివేయగలదు. ఆప్షన్ 2. ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఆప్షన్ 3. పాయిజన్ తీసుకున్న వ్యక్తికి వాంతి చేయించుకుంటూ స్పృహ తప్పిపోనివ్వకూడదు. ఆప్షన్ 4. ముక్కులోంచి రక్తస్రావం వస్తే బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. సో సరికాని వాక్యాన్ని ఎంచుకోమన్నారు. దీంట్లో సరికానిది ఏదో మీరు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ వేగంగా అర్ధ అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడివేయగలదు. కరెక్టే. ఏ ఎముక విరిగిన ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఇది కరెక్టే. ముక్కులోంచి రక్తస్రావం వస్తే బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు, ఇది కరెక్టే. సో సరికానిది ఏంది? పాయిజన్ తీసుకున్న వ్యక్తికి వాంతి చేయించుకుంటా స్పృహ తప్పిపోనివ్వకూడదు అనేది రాంగ్ స్టేట్మెంట్ మిత్రమా. సో పాయిజన్ తీసుకున్న వారికి వాంతి చేయించకుండా చూసుకోవాలి. అదేవిధంగా వారికి స్పృహ తప్పిపోకుండా అనేది కూడా ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు ఆప్షన్
3 ఇస్ ద రైట్ ఆన్సర్. దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇది 5th క్లాస్ ఈవీఎస్ కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్. నెక్స్ట్ వీడియోలో మీకు 4th క్లాస్ ఈవీఎస్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మళ్ళీ రేపు మీకు అందుబాటులో ఉంటుంది. సో తప్పకుండా మీరు మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించండి. మన యొక్క నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లు, గ్రాండ్ టెస్ట్లు రాయండి. మీకు 100% మీకు టెట్ ఎగ్జామ్ లో మార్కులు ఇంక్రీజ్ కావడంలో మన టెస్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాయి. మంచి స్కోర్ రావడంలో సహాయపడతాయి. మీకు డిఎస్సిలో జాబ్ రావడానికి కూడా మన యొక్క ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రశ్నలు మీకు 100% ఉపయోగపడతాయి మిత్రమా. ఇక్కడ ప్రశ్నలు ఈ విధంగా తయారు చేయడానికి రీజన్ ఏంటి? మీరు ఒకసారి ఎగ్జామ్ రాసి మళ్ళీ రీఅటెంప్ట్ ఆప్షన్ కూడా ఎందుకు ఇచ్చాము? నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి, చేస్తే మీకు ఆ యొక్క టాపిక్ కూడా రివిజన్ కావాలి. అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో రీఅటెంప్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది మిత్రమా. సో మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదేవిధంగా మీకు వచ్చినటువంటి 60 క్వశ్చన్స్కి మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ చేయండి. అదేవిధంగా క్వశ్చన్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ కావచ్చు, వే ఆఫ్ క్వశ్చన్ అడిగే విధానం కావచ్చు, ఇచ్చే ఆప్షన్స్ కావచ్చు, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.